ఇంకేముంటుందండి, అది పరిస్థితి. ఇక దాంతో పాటుగా మరో అంశం, నాన్ వెజ్ కి గుడ్ బై, సంపన్న కుటుంబాలు ఆ వైపే మొగ్గు. ఆరోగ్య ప్రయోజనాల కోసం 2010 నుంచి వీగన్ డైట్ పై రెండింతలు పెరిగిన ఆసక్తి, సుమారు 27% పెరిగిన శాకాహారులు వెజ్ డైట్ వైపు మొగ్గు చూపుతున్న 59 మంది సంసిద్ధత. యుగావ్ సర్వే అంటూ కూడా చెప్పిన పరిస్థితి. దేశంలో పెరుగుతున్న వెజిటేరియన్, దేశంలో శాకాహారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఒకప్పుడు నాన్ వెజ్ అంటే ఇష్టపడేవారు, ప్రస్తుతం వెజిటేరియన్లుగా మారుతున్నారు. సంపన్న కుటుంబాలు సైతం వెజ్ భోజనానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లుగా హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ డైటీషియన్ పేర్కొనడం గమనార్హం. 2010 నుంచి దేశంలో విగన్ డైట్ పై ఆన్లైన్లో సెర్చ్ చేయడం రెండింతలు పెరిగిందని యుగావ్ సర్వే ప్రకారం శాకాహార డైట్ వైపు మొగ్గు చూపేందుకు 59% మంది సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు భారత్లో వెజిటేరియన్ల సంఖ్య సుమారు 27% పెరిగినట్లుగా పలు ప్రభుత్వ సర్వేలు అధ్యయనాన్ని వెల్లడిస్తున్నాయి. నీకు భారతదేశంలో అత్యధికంగా కూడా కేరళలో 97% అనుకుంటా వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఛత్తీస్గఢ్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ. ఇట్లా లీస్ట్ అవుట్ లో ఎక్కువగా కూడా మన ప్రాంతానికి సంబంధించి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనేది 2 రకాలుగా విభజిస్తారు. పూర్తి స్థాయిలో అంటే నార్త్ సైడ్ పూర్తి స్థాయిలో ఎక్కువగా కూడా వెజిటేరియన్లే ఉంటారు. దాంట్లో గుజరాత్ ఆ సైడ్కి వెళ్తే పూర్తిగా కూడా వెజిటేరియన్ గా మారిపోతారు. మన సైడ్ శాకాహారాన్ని, మనకు మాంసం ముద్ద అనేది పరిపాటిగా మారిపోతుంది. ఏదైనా ఫంక్షన్ జరిగినా, ఏది జరిగినా సుక్క ముక్క అనేది ఇది పరిపాటిగా మారిపోతుంది. కానీ ఇప్పుడున్న ఎప్పుడైతే కరోనాకు అని కాదు కానీ 2010 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా వెజిటేరియన్ గా అంటే ఎక్కువ కాలం జీవించడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంత చేసినా, ఎంత కష్టపడ్డా, పొద్దంతా కష్టపడ్డా కూడా గదే పొట్టడు ఏది పొట్ట కోసం, బుక్కడి బువ్వ కోసమే కష్టపడతాం. సో చాలా మంది కూడా సంపన్న కుటుంబాలు అయితే 96.72 అనుకుంటా బహుశా అంతమంది పూర్తి స్థాయిలో కూడా వెజిటేరియన్ వైపే మొగ్గు చూపిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా చాలా మంది ఇప్పుడున్న పరిస్థితులలో కరోనా తర్వాత ఇంకెక్కువ మంది కూడా వెజిటేరియన్ గా కూడా మారిపోతున్నారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ ఆస్తులు 1618 కోట్లు, కేవలం బ్యాంకు ఖాతాల్లోనే 1110 కోట్లు. 2023-24లో వచ్చిన విరాళాలు 580 కోట్లు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారానే 102 కోట్ల ఆదాయం. ఇతర రాష్ట్రాలలో పార్టీ ఆఫీసులు, వాటి నిర్వహణకి కోట్లలో ఖర్చు. పార్టీ ఆడిట్ రిపోర్ట్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ ఇక అసెంబ్లీ ఎన్నికల కోసం 197 కోట్లు ఖర్చు చేసింది. ఇక బీజేపీ బ్యాంక్ బ్యాలెన్స్ 7114 కోట్లు. ఇక కాంగ్రెస్ బ్యాంక్ బ్యాలెన్స్ 857 కోట్లు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎంత ఉన్నదండి బీఆర్ఎస్ ఆస్తులు? 1618 కోట్లు. దాంతోపాటు ఎవరు ఎక్కువ ఉన్నాయండి ఒకసారి చూడరు. బీజేపీ కదా 7114 కోట్లు. ఈ వార్త ఎక్కడికి రావాలి? ఈ వార్త ఇక్కడికి రావాలి, ఈ వార్త కిందికి రావాలి. కానీ టార్గెట్ బీఆర్ఎస్ను చేయాలి, ఒక విపక్షాన్ని చేయాలన్నప్పుడు వార్త ఈ విధంగా కనబడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ 857 కోట్లు ఇప్పుడు చూసిలు. మనం సరిగ్గా సంవత్సరం తర్వాత మాట్లాడదాం. ఆ 8 పక్కన 3 సున్నాలు వస్తాయా, 8 పక్కన ఇంకా పెరుగుతాయా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఎన్నికల ఖర్చు కోసం ఎవరైనా చూస్తారు. ఇక్కడ అత్యధికంగా ఉన్నది బీజేపీదండి. బీజేపీది 7114 కోట్లు ఉన్నాయి. దాని గురించి పక్కన పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ తొలిసారిగా దళిత నేతకు అవకాశం. 60 మందితో స్టేట్ కమిటీ ఏర్పాటు, 14 మంది కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎంపిక. ఇక రాష్ట్ర కమిటీ సభ్యులుగా గొల్లపల్లి జయరాజ్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఆ సిపిఎం రాష్ట్ర కార్యవర్గం అయితే ఏర్పాటు చేసింది. జాన్ వెస్లీకి సంబంధించి కార్యవర్గాన్ని అయితే ఏర్పాటు చేశారు. సో పూర్తి స్థాయిలో ఇప్పటికైనా కమ్యూనిస్టు సోదరులు ప్రజల సమస్యల వైపు, ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క తప్పుడు నిర్ణయాలను ఎత్తి చూపుతూ ప్రజాక్షేత్రంలో పోరాటం చేసి వాళ్ళు కూడా ప్రజలలో పూర్తి స్థాయిలో ఏంది అంటే వాళ్ళు కూడా పోటీ చేయాల్సిన అవసరం ఉంటేనే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు. ఇక కుదరని